వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. హర్యానాలోని పానిపట్, సోనిపట్ ప్రాంతాల్లో 2 సంవత్సరాలుగా జరుగుతున్న చిన్నారుల మరణాలన్నింటి వెనుక ఒకే వ్యక్తి ఉందని ఎవరూ ఊహించలేదు. గ్రామాల్లో పండుగలు, ఫంక్షన్లు జరిగినప్పుడు పిల్లలు ఆడుతూ పాడుతూ కలిసి తిరుగుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సంఘటన జరిగినా వెంటనే గ్రామం మొత్తం దాని గురించి మాట్లాడుకుంటారు. కానీ అందమైన చిన్నారులను లక్ష్యంగా చేసుకున్న ఓ సీరియల్ హంతకి అందరి మధ్య సాధారణంగానే తిరుగుతుందనే విషయం వింటేనే షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ భయంకర సంఘటనల వెనుక ఉన్నది పూనం అనే 32 ఏళ్ల మహిళ. పైకి సాదాసీదాగా సాధారణంగా కనిపిస్తూ అందరితో కలివిడిగా ఉండేది. కానీ ఆమె ఏం చేస్తోంది, ఎలాంటి దారుణాలకు పాల్పడింది అనేది కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాలేదు. పూనం కు తనకంటే అందమైన అమ్మాయిలను చూసినప్పుడల్లా అసూయ, కోపం కలిగేది. ఆ పిల్లలు పెద్దయ్యాక తాను పొందలేనిది వారు పొందుతారన్న ఆలోచన ఆమెకు లోపల లోపల రగిలిపోయేలా చేసేది. సాధారణంగా చాలా మందిలో ఇలాంటి అసూయ, ద్వేషాలున్నా వాటిని దాటుకుని వాళ్ళు ముందుకెళ్లిపోతుంటారు. కానీ పూనం మాత్రం అలా కాదు. అర్థం లేని అసూయతో దారుణమైన హింసాకాండకు తెగించింది. 6 ఏళ్ల విధి అనే చిన్నారి మృతితో ఈ కథ ఓ మలుపు తిరిగింది. ఇటీవల నౌల్తా గ్రామంలో ఒక పెళ్లి వేడుక జరిగింది. ఆ గ్రామంలో అలాంటి వేడుకలు అంటే పెద్దలు, పిల్లలు, బంధువులు అందరూ కలిసి సందడి చేస్తారు. ఎవరి హడావుడిలో వాళ్ళుంటే చిన్నారి విధి తన వయసు పిల్లలతో పాటు ఆడుకుంటోంది. ఆమె నవ్వు, పెద్ద కళ్లతో అమాయకంగా చూసే ముఖం, చురుకుతనం ఇవన్నీ ఆమెను అందరూ ఇష్టపడేలా చేసేవి. అయితే కొంతసేపటికి విధి కనిపించకుండా పోయింది. బంధువులు, తల్లిదండ్రులు, మిగతా పిల్లలు అందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికారు. గంట పాటు అణువణువు గాలించిన విధి ఆచూకీ దొరకలేదు. చివరికి ఇంటి మొదటి అంతస్తులోని ఒక గదిలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్లాస్టిక్ టబ్బులో నీళ్లు నిండినట్లుగా కనిపించాయి. ఆ నీటిలో విధి విగత జీవిగా తేలియాడుతూ కనిపించింది. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కేవలం అడుగంత లోతున్న టబ్లో 6 ఏళ్ల పాప మునిగి చనిపోవడం పోలీసులకు సహజంగానే అనుమానం కలిగించింది. ప్రమాదవశాత్తు జరిగిందని అనుకున్న టబ్ చుట్టూ నీళ్లు తుల్లినట్లు లేకపోవడం, గదిలో తడి ఆనవాళ్లు ఏమాత్రం లేకపోవడం ఇవన్నీ విధి మరణంపై అనుమానాలను రేకెత్తించాయి. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించగా తొలి 36 గంటల్లోనే కేసు దిశ మారిపోయింది. కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించడం, అక్కడున్న వారిని ఒక్కొక్కరిని ప్రశ్నించడం, ఫంక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి దగ్గర సమాచారం తీసుకోవడం ఇవన్నీ జరిపిన తర్వాత క్రమంగా ఒకరి వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆ వ్యక్తి పూనం. విధికి స్వయాన పిన్ని అయిన పూనం ను తాము విధితో చివరిగా చూసినట్లు 2 మహిళలు చెప్పడంతో పోలీసుల దృష్టి పూర్తిగా పూనంపై పడింది. పూనం ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు ఆమె ముందుగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టగానే కన్నీళ్లు పెట్టుకుంటూ చేసిన నేరాలను ఒప్పుకుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మొత్తం 4 చిన్నారులను హత్య చేసినట్లు అంగీకరించింది. వాళ్లల్లో తన సొంత కొడుకు కూడా ఉన్నట్లు పూనం చెప్పడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఆమె మాటల్లో అసూయ, కోపం, మానసిక అస్థిరత అన్నీ కనిపించాయి. అందంగా ఉన్న వాళ్లను చూసినప్పుడల్లా నాకు కోపం వచ్చేది. వాళ్ళు పెద్దయ్యాక నన్ను మించి అందంగా ఉంటారన్న భయం, అసూయ, బాధ అన్నీ నన్ను తీవ్రంగా వేధించేవి. వాళ్లను చూస్తూ ఓర్వలేకపోయేదాన్ని. అందుకే వాళ్లను చంపేశాను అని ఆమె పోలీసులకు తెలిపింది. 2023లో సోనిపట్లో తమ అత్తగారి ఇంట్లో తన అత్తగారి కుమార్తె అంటే తన మామగారి కూతురు 9 ఏళ్ల బాలికను నీళ్ల ట్యాంక్ లో ముంచి చంపింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అది ప్రమాదవశాత్తు జరిగిందని భావించారు. ఎవరూ పూనంను అనుమానించలేదు. ఇలాగే 3 నెలల తర్వాత ఆమె తన 3 ఏళ్ల కుమారుడు శుభం ను కూడా అదే విధంగా నీళ్లలో ముంచి చంపేసింది. ఒక తల్లి తన సొంత బిడ్డను ఇలాంటి క్రూరంగా హతమార్చుతుందని ఎవరూ ఊహించలేదు. అతని మరణం కూడా ప్రమాదమేనని ఆ కుటుంబం నమ్మింది. తర్వాత ఈ ఏడాది ఆగస్టులో పానిపట్లోని తన పుట్టింట్లో మరో బంధువుల అమ్మాయిని పూనం హత్య చేసింది. ప్రతి హత్యను ప్రమాదంలో చూపించడంలో పూనం చాలా తెలివిగా వ్యవహరించింది. పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయినట్టుగా నటించి తాను కూడా బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యుల ముందే తెలివిగా ప్రవర్తించేది. అందుకే ఆమెపై ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఈ కేసు గురించి పానిపట్ ఎస్పీ భూపేందర్ సింగ్ మాట్లాడుతూ పూనం తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఆమె నడవడిక, ఆమె మాట తీరు ఇవన్నీ మానసిక రుగ్మతల సూచికలే కావచ్చని అన్నారు. ఆమె ఒప్పుకున్న నేరాల ఆధారంగా గత 2 సంవత్సరాలుగా వివిధ కుటుంబాల్లో జరిగిన చిన్నారుల మరణాల కేసులన్నీ మళ్లీ తెరిచి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంఘటనలన్నీ వెలుగులోకి రావడంతో 2 గ్రామాల ప్రజలు భయకంపితులయ్యారు. పిల్లలు ఆడుతున్నా, బయటకు వెళ్తున్నా పెద్దవాళ్లు భయపడిపోతున్నారు. మనతోనే ఉండే మనిషి ఇంతటి
పని చేస్తుందా అని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రత్యేకించి పూనం కుటుంబం పూర్తిగా కుంగిపోయింది. ఆమె భర్త, బంధువులు తాము ఏం తప్పు చేశామని, ఎందుకు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ విషయం విని మానసికంగా తట్టుకోలేకపోయారు. మా పిల్లలు ప్రమాదాల్లో చనిపోయారని ఏడ్చినప్పుడు మమ్మల్ని ఓదార్చిన అదే పూనం ఇలా చేసిందా అని మృతుల కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులు సైకియాట్రిస్టుల సహాయంతో విచారణ చేస్తున్నారు. గ్రామస్తులు కూడా ఈ సంఘటన తర్వాత పిల్లలను ఒంటరిగా బయటకు పంపించడం తగ్గించారు. ప్రత్యేకించి మహిళలు తమ పిల్లల్ని ఎవరితోనైనా వదలడానికే భయపడుతున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్రజలు పిల్లలకు జరగబోయే ప్రమాదాలు, మానసిక రుగ్మతల గుర్తింపు, కుటుంబాలలో అసూయ, హింస వంటి అంశాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మీకు ఏదైనా మానసిక సమస్య ఉంటే తప్పకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి అని నిపుణులు చెబుతున్నారు. కానీ పూనం కేసు మాత్రం సామాన్యమైన విషయం కాదని, అది చాలా అరుదైన మానసిక వ్యాధిని సూచిస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ప్రస్తుతం పూనంను రిమాండ్ లోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. గత కేసులన్నీ మళ్లీ పరిశీలిస్తున్నారు. పాత ఫైళ్లలో మునుపు ప్రమాదాలుగా నమోదు చేసిన సంఘటనల్లోని ఫోటోలు, పోస్ట్ మార్టం రిపోర్టులు, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు అన్ని మళ్లీ పరిశీలిస్తున్నారు. పూనం చెప్పిన వివరాలకు ఇవి సరిపోతున్నాయా అని చూస్తున్నారు. ప్రాథమికంగా చూస్తే ఆమె చెప్పిన ప్రతి సంఘటనలో ఆమె పాత్ర ఉందని స్పష్టమైంది. ఇన్ని రోజులుగా గ్రామాల్లో జరిగిన చిన్నారుల మరణాలు సీరియల్ హత్యలని, అది కూడా ఒక మహిళ చేతిలో జరిగాయని బయటపడటంతో హర్యానా పోలీస్ శాఖ కూడా ఈ కేసును ప్రత్యేకంగా ట్రాక్ చేస్తోంది. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎంత ప్రమాదకరమో, చిన్నారుల సేఫ్టీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం కూడా చర్చిస్తోంది. ఈ కేసును బట్టి అర్థమవుతున్న విషయం ఒక్కటే: మన చుట్టూ ఉన్న వాళ్ళ రూపం, మాట, ప్రవర్తన చూసి మనం వాళ్ళ నిజ స్వభావాన్ని అంచనా వేయలేం. పూనం లాంటి వ్యక్తి బయటకు మామూలుగా కనిపించినా లోపల ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ఎవరూ గ్రహించలేకపోయారు. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఎవరిలాంటి వాళ్ళో ఎవరికి తెలుసు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.